కేసీఆర్‌ని అరెస్ట్ చేస్తారా లేదా? ఎందుకంటే ఫోన్ ట్యాపింగు రోజు ఆహ్, ఆ అమ్మాయి పక్కలో ఈడు పడుకున్నాడట, లేకపోతే ఈ అమ్మాయిని గదిలోకి రమ్మన్నాడట. ఈ దిక్కుమాలినటువంటి లైవ్‌లు, డిబేట్‌లు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ఇప్పుడు థంబ్‌నెయిల్స్ గురించి మహా టీవీ మీద దాడి చేశారు. కానీ అట్లాంటి ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆళ్ళ మీదకి ఈళ్ళు ఎళ్ళలేరు గదా! బేసిక్‌గా దీంట్లో నిజాయితీ ఉంది, సబ్జెక్ట్ ఉంది, వాస్తవం ఉంది. కేసీఆర్‌ని లోపలేసేయాలి గదా! కేటీఆర్‌ని ఎందుకు వదులుతున్నారు? ప్రభాకర్ రావు కేసీఆర్ గురించి చెప్పాడా? లేకపోతే ఇంకోటి గురించి చెప్పాడా? ఇక్కడ ఇందులో భార్యల వ్యవహారాలు విన్నారు. లేకపోతే వాళ్ళ వ్యవహారాలు ట్యాపింగ్ జరగదు అంటే వెర్రితనం. స్టిల్ నౌ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటది. ట్యాపింగ్ అనేటటువంటిది ప్రభుత్వాల యొక్క అభద్రతాభావానికి సాక్ష్యం. అదే సందర్భంలో గూఢచర్యం యొక్క విధానం మారిపోయిందనడానికి సాక్ష్యం. ఇదివరకు గూఢచర్యం ఎదుటి పార్టీ వాళ్ళ వ్యూహాలను కనిపెట్టడంలో పోలీస్ సిబ్బందిని వాడేవాళ్ళు. అది స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆ రూట్ పోయి అది చేతకాక, ఆ సమర్థత లేక ఈ కొత్త ఎత్తులు వేస్తున్నటువంటి సందర్భం. అది ఈ ఫోన్లని ట్యాపింగ్ లాంటి వాటి ద్వారా వినేటటువంటి. ఇందులో భార్యల మాటలన్నారు, భర్తల మాటలన్నారు, లేకపోతే దాన్ని చూపెట్టి బ్లాక్మెయిల్ చేశారు. ఇంత చేసినప్పుడు ఎందుకు వదిలిపెడుతున్నారు కేసీఆర్‌ని, కేటీఆర్‌ని? అది చేసినప్పుడు ఈ థంబ్‌నెయిల్స్‌కి, ఈ స్టేట్మెంట్లకి వాస్తవికత ఏర్పడుతుంది.